కొంచెం అట్లా అట్లా రైతులకి ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళు వీళ్ళు ఇవ్వలేదు, అది దాటేస్తాను. ఇంతకుముందు మీరు రాకపోతే కూడా అడిగినాం. అది కాదు, మీకు పాలసీ మ్యాటర్ కింద మన కాన్స్టిట్యూషన్ పాలసీ అర్ధ ఎకరా ఉన్నా 10 కేజీలు, 5 ఎకరాలు ఎకరా ఉన్నా మనకి 1 ఎకరా లోపల ఉంటే 1 బ్యాగ్ ఇవ్వాలి సార్. 1.5 ఎకరా పైన ఉంటే 2 బ్యాగ్స్ ఇవ్వాలి. 2.5 బ్యాగ్స్ పైన 2.5 అంటే ఏకర్స్ పైన ఉంటే 3 బ్యాగ్స్ లాగా మనం గ్రౌండ్ నెట్ నుంచి జనరల్ సీడ్లో మనకి ఆప్షన్ ఉంటుంది సార్. కంటింజెన్సీలో మనకి ఓన్లీ 40% మాత్రమే మనకి ఫాలో ఏరియాకి సీడ్ రిక్వైర్మెంట్ అనేది తక్కువ. ఎంతైనా 10 ఎకరాలకి అర్ధ ఎకరాకి లారీకి మిస్ అవుతారు. హాఫ్ ఎకర్ రోడ్కి 1 కేజీ ఇచ్చి 10 కేజీలు ఇచ్చి మీరు 10 ఎకరాల రోడ్కి 10 కేజీలు ఇస్తే ఎట్లా సర్వైవ్ అవుతారు? అడిషనల్ రిక్వైర్మెంట్స్ తీసుకొని గ్రామానికి విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి రాష్ట్రం అంతటిలో కూడా వ్యవసాయ శాఖ ద్వారా తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పొలం పిలుస్తుంది అన్న కార్యక్రమాన్ని నిన్నటి దినాన ప్రారంభించడం జరిగింది. వాస్తవానికి ఈ కార్యక్రమము మన గ్రామంలో 15 రోజుల తర్వాత ఉండాలి, సార్ వస్తున్నారన్న ఉద్దేశంతో ముందుకు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము వర్ష ఆధారిత లేకుంటే వాతావరణ ఆధారిత పంటలు మనం పెట్టుకుంటున్నాము. వేరుశనగ, కంది, మొక్కజొన్న, వరి, తర్వాత ఉద్యానవన పంటలు. వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల అధికారులు కూడా మన గ్రామానికి వస్తారు. ప్రతి వారంలో మంగళ బుధవారాల్లో ప్రతిరోజు 2 గ్రామాలు కవర్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ నెల వరకు కూడా కొనసాగించడం జరుగుతుంది. రైతులను వ్యవసాయ విస్తరణ సేవలు రైతు చెంతకు చేరాలి, రైతు వ్యవసాయ సాగు పద్ధతులు నేర్చుకొని వ్యవసాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన గ్రామంలో పెట్టుకోవడం జరిగింది. ప్రతి శాఖ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియచేయడం జరుగుతుంది.